wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. లులు గ్రూప్కి విజయవాడలో ఆర్టీసీ స్థలంలో 4 ఎకరాల 15 సెంట్లు ప్రభుత్వం స్థలం కేటాయించింది. దీనికి సంబంధించి ఓ రచ్చ నడుస్తుంది. ఇందులో భాగంగా రంగంలోకి దిగారు మాజీ ఐఏఎస్ అధికారి, విశాఖపట్నంలో ఉంటారు ఈయన, ఈఏఎస్ శర్మ. అలాగే మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. ఈఏఎస్ శర్మ ప్రస్తుత సిఎస్ విజయానంద్కి లేఖ రాశారు. దీని మీద సిబిఐ విచారణ వేయాలి, ప్రభుత్వ ఆస్తులను ఇలా ప్రైవేటుకి ఇవ్వడం కరెక్ట్ కాదు, దీని మీద ఇచ్చారంటే ఇందులో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది, దీని మీద సిబిఐ విచారణ చేయాలి అని అంటారు. మరో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అంటారు, అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం ఏంటి, 33 ఏళ్లకు మాత్రమే లీజ్ ఇవ్వాలని ఉంటే 99 ఏళ్లకు ఏకంగా రాసి ఇవ్వడం ఏంటి, ఇదేంటి ఇంత అన్యాయమా అనేది వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి లులు గ్రూప్కి ఇవ్వడాన్ని వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా, లేదా ఆర్టీసీ స్థలంలో విజయవాడలో ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అర్థం కాదు. కానీ వీళ్ళిద్దరూ తెర మీదకి వచ్చారు. అమరావతి విషయంలో ఈఏఎస్ శర్మ ఏం మాట్లాడారో తెలుసు. ప్రస్తుతం అమరావతిలో మళ్ళీ భూసేకరణకు సంబంధించి వడ్డే శోభనాధీశ్వరరావు, తర్వాత బనకచర్ల ప్రాజెక్టు గురించి వడ్డే శోభనాధీశ్వరరావు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళని ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ వస్తుంది సాక్షి. అడ్స్మిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడ్స్మిల్లి గారు. నమస్కారం అండి. ప్రభుత్వం ఆర్టీసీకి ఉన్న స్థలంలో నుంచి 4 ఎకరాల 15 సెంట్లు కేటాయించడానికి సిద్ధపడింది. దీని మీద సిబిఐ దర్యాప్తు కోరుతున్నారు ఈఏఎస్ శర్మ. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం ఏంటనేది ఈయన మాట. కోరొచ్చండి, తప్పలేదు. ఎందుకంటే ఈఏఎస్ శర్మ గారు ఒక భారతదేశ పౌరుడిగా ప్రజోపయోగానికి సంబంధించి ఏదైనా కోరచ్చు. అంతకంటే ముందు 13 ఏళ్ళ నుంచి ఎందుకు వదిలేశారా అని కూడా అడగాల ఎవరిని, ఆ వ్యవస్థలని. కనీసం విచారణ కూడా వెళ్ళకుండా అని అడిగాడు ఎప్పుడన్నా? కేంద్ర ప్రభుత్వం లేఖ రాయొచ్చు కదా. లేఖ రాయడం ఏంటి, హంగర్ స్ట్రైక్ చేయాలా, అంత బాధ్యత ఉన్నవాడు అయితేనే. ఎక్కడో విజయవాడలో ఆర్టీసీ స్థలం ఇచ్చారు, 33 ఏళ్ళకి అది ఇదని బాధపడిపోతున్నాం, 100 ఏళ్ళకని బాధపడిపోతున్న వాడు ఈ బందిపోటు దొంగలు ఎందుకు వదిలేశారండి అని అడగాలి కదా. కాబట్టి వాళ్ళకి వాల్యూ లేదు. అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతాను హక్కులేదు అంటాను నేను. అర్థమైందా నేను చెప్పింది? అప్పుడు నోరు మూసుకున్నారు కాబట్టి ఇప్పుడు నోరు ఎత్తడానికి లేదంటున్నాను నేను. మేమున్నాం అనుకో, అప్పుడు మాట్లాడడం ఇప్పుడు మాట్లాడతాం, మా ఇష్టం మాట్లాడతాం. అప్పుడు మాట్లాడాం కాబట్టి మాకు హక్కు ఉంటుంది. ఒక దుర్మార్గం, అరాచకాన్ని వ్యతిరేకంగా మాట్లాడాము. ఇప్పుడు కూడా వీళ్ళు అరాచకం చేస్తే బనకచర్లమే కట్ట మేము మాట్లాడతాం, కుదరదు, తప్పు అని. మిగతా ప్రజలకు ఉపయోగపడే వాటి మీద మనం అడ్డగోలుగా ఎడ్డువంటి తెడ్డువన్నట్టు మాట్లాడకూడదు. ఇక ఆ శర్మ గారు, అతను నిత్య శంకితుడు, అదొక రోగం. వయసుతో పాటు ఆయన చాలా పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళకి ఒక చేదస్తం, వయసు పెరిగిన తర్వాత మానసిక అనారోగ్యం కలుగుద్దండి ఎంతసేపు ఇలాగ ఆలోచించడం వల్ల. మగనంత ఒక 5 ఆరిపోయిందో మాకు పిచ్చి వచ్చేది. అంటే అందరూ జనరల్గా పిచ్చి అంటారు, కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడాలంటే కొంచెం చేదత్వం అండి, మానసిక అనారోగ్యం, రకరకాల పేర్లు పెడతారు. మామూలుగా అయితే పిచ్చి కిందరెడ్డికి అని చెప్పుకుంటారు మా ఊళ్ళో అయితే. అది ఎక్కింది వాళ్ళకి. ఎందుకంటే అసలు ముఖం జీ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి ఏమైనా అర్థం ఉందండి? అమరావతి గురించి ఏం మాట్లాడారండి వీళ్ళు? అసలు జగన్మోహన్ రెడ్డి సమయంలో చేసిన అరాచకాల మీద వీళ్ళు మొదలెడితే 10 ఏళ్ళ దాకా సమయం సరిపోదు వీళ్ళకి. ఆ సిపిఎం బాబుర్రు వాళ్ళని, వాళ్ళ పత్రిక ఇంత మూటలు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు నోరు మూసుకుంటారు, మాట్లాడరు. ఆ సిపిఎం మొదలైతే ఏమంటే బూట్ లేకుండా ఏం చూస్తూ ఉంటాడు వాళ్ళకి. దారుణం అన్నమాట. నా వామపక్ష భావజాలం కలిగిన నాకు ఈ ఒళ్ళు సిపిఎం సంబంధించిన అతను తెలగబలరం అయితే అమరావతి అంటాడు. అది వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? అసలు ప్రతిదానికి మేము పోరాటం చేసాడు. ఏంటి పోరాటం? బొచ్చులో పోరాటం. ఎవరికి కావాలి మీ పోరాటం? ఒకనొకప్పుడు 1980లో మేము చదువుకునే టైంలో గడ్డాలు మాసిపోయి సంఖలో ఫైల్ పెట్టుకుని తిరిగిపోరు ఉద్యోగాల కోసం. ఇవాళ హైదరాబాద్లో ఏమన్నా తిరుగుతున్నాడు అలాగా చెప్పండి మీరు? ఓ 10,000 15,000 ఉద్యోగం కావాలంటే ఎవరికన్నా ఖాళీగా ఉన్నాడా? అటు పోరంబోకే ఎందుకు పని దద్దమ్మ అయితే ఇంట్లో పడుకుంటున్నాడు. వాళ్ళు ఏజీపీలో సోమరిపోతే అయితే తప్ప
పని చేయాలని ఉత్సుకత ఉత్సాహం ఉన్నవాడు అవసరం ఉన్నవాడికి ఇవాళ ఖచ్చితంగా పని దొరుకుతుంది ఈ రెండు రాష్ట్రాల్లో. లేదా పని ఆ మాల్స్ ఇచ్చినప్పుడు లేకపోతే రహేజ్ ఐటీ పార్క్ అంటే ఇలా ఏడ్చిరండి. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అన్నారు. ఇవాళ ఉచిత విద్యుత్ గోసి పెట్టుకుని అతను ఊరూరా తిరిగి ఉచిత విద్యుత్ ఎలాగిస్తున్నాడు రాజశేఖర రెడ్డి, ఎలాగిచ్చాడు, ఇవాళకి ఎలాగిస్తున్నారు. ఆ వాళ్ళ సంస్కరణలు చేయబట్టే ఆ సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని ఏపీ జెన్కో ట్రాన్స్కో కింద విడదీసి ఉత్పత్తి ప్రసారం రెండు విడదీసి జాగ్రత్తగా నష్టాలను పూరించబట్టే ఇప్పుడు లులు మాల్కి ఇచ్చారు. ఇప్పుడు ఆర్టీసీ స్థలంలో అక్కడ ఏం చేయాలి, పిచ్చి మొక్కలు మలిసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ తిరగడానికి మందు ప్యాకెట్లు ఆడుకుంటా వదిలేయాలి. దాన్ని ఏం చేయాలి అంటే నాకు ఒక చిన్న క్లారిటీ ఇక్కడ, లులుకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్ట లేదు ఆర్టీసీ స్థలాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు? లులు మాల్కి ఇచ్చినా అది మీకు ఇచ్చినా నాకు ఇచ్చినా అది ఇంకోటి ఎవరికి ఇచ్చినా ఆర్టీసీ స్థలం అయినా లేకపోతే ప్రభుత్వ స్థలం ఇంకోటి అయినా సరే ఇస్తారండి. వాళ్ళు అక్కడ ఇప్పుడు హైదరాబాదులో మంజీరా పక్కన కుక్కటిపల్లిలో పెట్టింది చిన్నదే, అక్కడ కన్వెన్షన్ సెంటర్తో సహా వస్తుందండి. అది భారీ ఎత్తున మీకు దుబాయ్లోను అక్కడ ఎలాగైతే ఉందో అలాంటిది ఒక పెద్దది పెడుతున్నారు వాళ్ళు. అక్కడ వేలాది మందికి ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుద్ది. మీకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి రాకపోకలు పెరుగుతాయి. దానివల్ల దానికి వస్తారు కదా. డీమార్ట్ ఎక్కడో పెడితేనే ఎగేసుకుంటూ పోతుంది ఉత్తినెత్తున్నట్టుగానే. అది వ్యాపారపరంగా విజయవాడ కూడా ఒకటి కావాలి కదా. ఎంతసేపు బాబాయ్ హోటల్ ఇడ్లీ నెయ్యేసి తిందాం అనుకోకూడదు, ఏదో రానివ్వాలి కదా. ప్రతిదానికి మోకాలు అడ్డు పెడుతున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండానే. అంటే లులు మాల్లో పేదవాడు సగటు పౌరుడు పోయి ఏమన్నా కొనే పరిస్థితి ఎందుకు ఉండదండి? అలాంటి మాల్ అసలు సగటు పేదవాడు అంటే మీ అర్థం ఏంటి చెప్పండి నాకు ఒకసారి. ప్రతి ఓడు సగటు పేదవాడు బాగా బీద రకంలో ఉన్నట్టు చెప్పండి, దానికి నిర్వచనం చెప్పండి ఒకసారి. ఎవడు పేదవాడు చెప్పండి? కొనుగోలు శక్తి మీద ఆధారపడి. అవునండి, ఎవడు పేదవాడు చెప్పండి? ప్రతి ఒక్కడికి ద్విచక్రమో త్రిచక్రమో నాలుగు చక్రాల వాహనాలు ఉన్న లేనివాడు ఎవడన్నాడు చెప్పండి ఒకడు. అయ్యేవి లేనివాడికి అసలు కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. వీడు మాట్లాడితే ఇప్పుడు పుక్కిటి పురాణాల్లో బూజు పెట్టిన సిద్ధాంతాలు మాట్లాడకూడదు ఎవడన్నా. కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడాలా. జై జై ఎర్జెండ్ అంటే అవుద్దప్పుడు గవర్నమెంట్ కూడా వేస్తారా? ఎందుకేటండి అది ఏం అమలు చేస్తారు? సిద్ధాంతాలు ఎవడు పాటిస్తున్నాడు? అంటే సిద్ధాంతాలు పాటించకపోవచ్చు కానీ వాళ్ళు ఏదైనా పోరాటానికి వస్తే ఏమండి వాళ్ళ పోరాటాలు సక్రమంగా ఉంటే నిజంగా వాళ్ళు బలహీనపడటం వల్ల ఈ దేశం ఇలా తగలడింది, అది వాస్తవం. కానీ ఈ వ్యక్తులు నీకు చెప్తున్నాను నేను, ఆ సిద్ధాంతాలు తగలెట్టేశారు వాళ్ళు దగ్గరుండి, అంటించేశారు. వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు, జీతం తీసుకోరు, జీతాన్ని వాళ్ళు పార్టీకి ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏరు ఇప్పుడు ఏళ్ల మీద లెక్కెట్టిలాగా అయిపోయారు. వాళ్ళ బలం సరిపోవట్లేదు, వాళ్ళ మీద విశ్వసనీయత ఎందుకు కోల్పోయారు? ప్రజల విశ్వాసం ఎందుకు కోల్పోయారు చెప్పండి? వాళ్ళు ఊరినే కోల్పోతారా? రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయిన వడ్డే శోభనాథేశ్వరరావు. ఇప్పుడు వడ్డే శోభనాథేశ్వరరావు గారు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలుస్తలేదు. ఒకటే లెక్క, చంద్రబాబు గారిని టార్గెట్గా ఆయన ద్వేషం రగిలిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం లోడ్ చేశాడు ఆయనకి? అన్నే బాబురావు గారు సీటు, ఉయ్యూరు సీటు 99లో నాకు అది కావాలని కూర్చున్నాడు. అది తీయటం లేదు. జాస్ట్ రమేష్ బాబు అని మైలవరం సీట్ ఇచ్చారు ఆయనకి. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అది ఏడ్చుకుంటూ పోయాడు. అతను చచ్చి బతికి చావు దప్పులు ఉండగా గెలిచి వచ్చాడు ఆయన. వెంటనే మంత్రి ఇచ్చారు. ఆయన ఏం లోడ్ చేసాడండి చంద్రబాబు గారు? అంటే వ్యక్తిగతంగా చంద్రబాబు మీద ఆయన ఏం లోడ్ చేయాలి? అవును, డెఫినెట్గా ద్వేషం కాకపోతే ఎందుకు మాట్లాడండి అలాగా? 2000 అరుణ్ కుమార్ లాంటి నిత్యద్వేషి. వాళ్ళే ఎంతో కొంత సానుకూలంగా మాట్లాడతారు. జర్నలిస్ట్ స్థాయి అన్న ఆయన కూడా ఎప్పుడు కూడా ఏదో రంగం రెండు పొలల టేపు 2 పొలలు ఇటేపు వేస్తూ ఉంటాడు, ఒకసారి 3 పొలలు టీడీపీ వేస్తూ ఉంటాడు ఈ వ్యూవర్షిప్ కోసం. మరి దానికోసమైనా కానీ మంచి మాట మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు జరుగుతున్న మంచిని, గతంలో జరిగిన అరాచకాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా అరాచకం చేస్తాడు. అరాచకంగా మాట్లాడాలి, తప్పలేదు. ఇది అరాచకం కాదు, విజయవాడకి అలంకరణ. ఎంతసేపు ఆ విజయవాడని అలాగే ఎందుకు ఉంచాలనుకుంటారు? పైగా మళ్ళీ చంద్రబాబు అంతా హైదరాబాద్లో పెట్టాడు, ఇక్కడ ఏం చేయలేదని ఎడుతారు పక్క నుంచి.
హైదరాబాద్లో వాళ్ళందరూ చేయండి బాగా చేయండి అన్నట్టు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ. అక్కడ ఇలాగ 10 దానికి మోకాలు అడ్డం పెడుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆ సంజయ్ రెడ్డి, కాసుబ్రహ్మానంద రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ రాజధాని అక్కడ వద్దండి బాబుని పట్టుకుపోరు, కన్నులు ఒట్టిపోయి అక్కడి నుంచి హైదరాబాద్కి ఇచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఈ 10 దానికి వెళ్ళి కాలు అడ్డం పెడతారని. మీకు ఎప్పుడైనా సరే సమాజం కాలంతో పాటు మారాలండి. పివి నరసింహరావు గారి సంస్కరణలు తీసుకురాకపోతే మీరు ఇవాళ రేవన్ కలజోడు కొనుక్కోవాలంటే కాకినాడ వాకలపూడి బీచ్కి వెళ్ళి కొనుక్కోవాలి. అర్థం ప్యాంట్ ఇచ్చేరి గట్ట గోవా గట్ట పోయి కొనుక్కోవాలి ఆ పూసల దండలు అయ్యి. ఇవాళ ఇంటికాడ కూర్చొని టకటకటకమని ఫోన్లో కొట్టి తెప్పించేసుకుంటున్నారు. అలా టకటకటకమని కొట్టేసి ఫోన్లు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దేశంలో వచ్చిన పెను మార్పులు వాటిలన్నిటిని వ్యతిరేకించారు వీళ్ళు. కానీ వీళ్ళేమి కమ్యూనిస్టులు కాదు కదా. ఎవరండి? ఇప్పుడు ఏఎస్ శర్మ కానీ వడ్డే శోభనాథ్ ఈ విషయంలో కమ్యూనిస్టులు వాళ్ళు అలాగే మాట్లాడతారండి. వాళ్ళని తప్పు పట్టకలిసి పని లేదు. వాళ్ళు అడ్డం పడతారు, చిరాకు పడతాం, కానీ వాళ్ళ తప్పటి. ఎందుకంటే వాళ్ళు ఆ టైప్ మాట్లాడతారు. మధ్యలో ఈ సిపిఎం వాళ్ళు జగన్ వెనకాల పోయారన్న ఒక దుర్మార్గుడు అరాచకవాదికి మద్దతు ఇచ్చారు, రూపాయికారిగా అన్నా సరే అనేటువంటిది వాళ్ళు ఎంత దాద్దామన్నా మాలాంటి వాళ్ళ దృష్టి నుంచి పోదాం. ఇంకా వాళ్ళని సిపిఐ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు వాళ్ళని? వాళ్ళ సోదర పార్టీ అగ్రిగోల్డ్ గురించి పెద్ద ఎన్ని గరగాట్లాడారు. జగన్ హయాంలో ఎందుకు ఇప్పించలేకపోయారు? తెలుగుదేశం ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ అని ఆ ఎర్రజెండా ఊపేసి పాడేసేవారు కదా పాటలో. మరి ఇంత మానేసారు జగన్ ఉన్నప్పుడు ముఖమే కొట్టేస్తాడన్నా, లేకపోతే సూటుకెళ్ళి ఇచ్చేస్తాడన్నా. ఏమనుకోవాలి మనం? ఖచ్చితంగా అంటాం. వాళ్ళు అంటున్నాడు మనం అనమా? నేనే చంద్రబాబుని టీడీపీని వెనకేసి వీళ్ళ తప్పులు వీళ్ళగా ఉన్నాయి. వీళ్ళు కడగాల్సి వచ్చినట్టు వీళ్ళ సబ్బు వీళ్ళు చీపురు కట్ట వేరేగా ఉంటుంది. ఇప్పుడు అమరావతి విషయంలో కానీ ఏ విషయంలో ఉన్నా సరే చంద్రబాబు గారు ఎడ్డమన్నాడు ఇంకో వీళ్ళు తెడ్డమంటున్నారు వచ్చాను. ఆ వయసు, అనుభవం, ఆ గౌరవం దక్కించుకోవాలి. ఒక స్టేజ్ దాటిన తర్వాత అందరూ అనిపించుకుంటూ వెళ్తున్నాడు. ఏం బతుకండి ఆవిడదన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఓరు బాబు ఈ రాక్షసుడు రా బాబు వాడు వద్దురా బాబు అనుకుని ఇతను తెచ్చుకున్నారు. ఒక పనికిమాలను వదిలించుకుని పనివాడిని తెచ్చుకున్నారు. ఆ పనివాడి చేత పని చేయించుకుంటాం మానేసి నువ్వు సరిగ్గా చేయలేదు, తలపాగా సరిగ్గా పెట్టుకుని లాక్ డైర్ వేసుకోలేదు లోపల అని మాట్లాడితే అలాగండి వీళ్ళు. ముద్రగడ పద్మనాభం విషయం చూశారు. ముద్రగడ పద్మనాభం విషయం చూశారు. కూతురే ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా అంతేనండి. ఇప్పుడు ప్రజలు అంటున్నప్పుడు ఇప్పుడు లులు మాల్కి ఇచ్చాడు, తప్పేంటి అంటున్నాను నేను. ఎక్కడో చోట ఇవ్వాలి కదా. అమరావతిని అంతకన్నా రేట్ ఎక్కువేమో ఇక్కడ కానీ అమరావతిలో ఇవ్వచ్చు అంటారు కదా, ఇక్కడ కానీ రేట్ ఎక్కువేమో అంటున్నాను నేను. ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి ఎక్కడ కొనక్క లేకుండా ఇచ్చాడు ఏమండి, అంతే కదా. ఇప్పుడు అక్కడ దానివల్ల ఏంటంటే రైల్వే స్టేషను, బస్ స్టాండు ఎన్నాటికి సెంటర్లో ఉన్నది. విజయవాడ తన ప్రాశస్త్యాన్ని కోల్పోతుందండి. వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళకి విజయవాడ వాసులు కానీ ఆ ప్రాంత మనుషులు కానీ విజయవాడ అంటే ఒకప్పుడు రాజకీయ, సామాజిక, పత్రికా రంగంలో, సినిమా రంగానికి అన్ని రకాలుగా ఒక సెంటర్ పాయింట్ విజయవాడ. ఫుడ్డు, ఎడ్యుకేషను అన్నిటికీ సెంటర్ పాయింట్ ఉండేది పక్కన గుంటూరు, విజయవాడ. ఇవాళ ఆ ప్రాశస్త్యం మేనలుగా కోల్పోవట్లేదు. అటువంటి నాయకులు ఎవరో కనుమరుగైపోలేదు. ఆ ఉన్నవాళ్ళు గౌరవం దక్కించుకోవాలి కదా పెద్దలు. ఒకప్పుడు ఎలా విజయవాడ అంటే ఎంత పేరండి. మెల్లగా దాని ప్రాశస్త్యం తగ్గిందా లేదా గమనించుకోవాలి. ఇప్పుడు మెల్లమెల్లగా మెట్రో అని అదని ఇదని తీసుకొస్తున్నారు. ఒక అమరావతి అంటే ఒక నగరం ఏర్పడుతున్న సమీపంలో అదంతా అమరావతిగా మారుతుంది, రాజధానిగా మారుతుంది. చుట్టుపక్కల అంతా రింగ్ రోడ్ వేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, తెనాలి, ఈ చిలకలూరుపేట దాకా ఇదంతా కూడా ఒక లోపల ఒక పెద్ద హైదరాబాద్ మించిన నగరం అవుతుంది. సో మెట్రో టెండర్లు పిలిచారు. విశాల స్థలంతో పాటు విపరీతమైన భూములతో పాటు జనాభా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఏదైనా కొత్త నగరం నిర్మించారనుకోండి, రాయపూర్లో కట్టాలని సాయంత్రం 5 ఖాళీ అయిపోతున్నారు కదా. అలా ఖాళీ అవుతుంది కదా. ఇది ఎవరింట్లో ఉంటారు, కొంచెం రేట్లు పెరుగుతాయి. దాని మీద ఏడకూడదు మనం. అక్కడ అమ్ముకున్నవాడు మీ ఊరు వచ్చుకుంటాడు కదా కొంచెం ఎక్కువ రేటు పెట్టి. మనకి చర్యలు అంటారా, దాని గురించి ఆలోచించవచ్చు. లేదా ఇప్పుడు రైతులు ఖరీదు భూములు ఆ విషయం కూడా డెఫినెట్గా ఆలోచించాలి. రైతులు వద్దనుకున్నప్పుడు ఇవ్వకూడదు. ఇప్పుడు దీన్ని ఎవరు వద్దు అంటున్నారు? సిపిఐ బాబురావు లేకపోతే వడ్డే సోమనాథ్ గారు చెప్తే ఎండండి ఎవరు ఉన్నాయి. అలా వినేసి చెవులు దూదెట్టేసుకుంటారు కూడా ఉన్నాయి. అరణ్య రోదనాళ్ళు సిబిఐ దర్యాప్తు కావాలా? ఈ శరం గారు ముందు 13 ఏళ్ళ నుంచి
బెయిల్ మీద తిరుగుతున్న వాడి గురించి మాట్లాడి తర్వాత లైన్లో రమ్మనండి ప్రయారిటీలు అక్కడికి.